ఈ రోజు మనం మాట్లాడుకోబోయే బ్యాటిల్ యానిమే హిస్టరీలోని మోస్ట్ డిబేటెడ్ ఫైట్ గురించి అయిన గోకు వర్సెస్ సైటామా. ఒకవైపు చావు దగ్గర దాకా వెళ్లి ప్రతిసారి కొత్త లిమిట్స్ ని బ్రేక్ చేసే గోకు, ఇంకోవైపు లిమిట్ అనే పదాన్ని తన డిక్షనరీ నుంచి తొలగించిన సైటామా. వీళ్ళిద్దరికి బ్యాటిల్ మొదలైతే ప్రపంచం ఉంటుందా? ఎవడు ఎవరిని సింగిల్ పంచ్తో కొడతాడో ఈ రోజు మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలోకి వస్తే మనం ఫస్ట్ వీళ్ళ ఆర్జిన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. మొదటగా మనం గోకుతో స్టార్ట్ చేద్దాం. గోకు యొక్క ఆర్జిన్ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ప్లానెట్ వెగటా నుంచి వచ్చిన సయ్యాని ఈ గోకు ఎర్త్ పైన పెరిగి మాస్టర్ రోషి దగ్గర నేర్చుకొని ఇప్పుడు యూనివర్స్ 7 లోనే స్ట్రాంగెస్ట్ ఫైటర్ అయ్యాడు. దేవుళ్లతో గాడ్స్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ తో కూడా తలపడే రేంజ్ కి ఎదిగాడు. ఇప్పుడు మనం సైటామా గురించి చూస్తే ఇతను ఒక నార్మల్ మనిషి. 100 పుష్అప్స్, 100 సిట్అప్స్, ఇంకా 10 కిలోమీటర్స్ రన్ మాత్రమే చేయగలడు. ఇది 3 ఇయర్స్గా డైలీ చేస్తూ ఉంటాడు. ఇతనికి బాల్ హెడ్ ఉంటుంది. అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ ని కొట్టాడు. ఇతనికి ఇప్పుడు ఎనిమి ఎవరైనా సరే ఒక దెబ్బతో అతని పని అయిపోతుంది. అందుకే ఇతనికి లైఫ్ బోర్ కొడుతుంది. ఇప్పుడు మనం వీరిద్దరి పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం గోకు యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. గోకు దగ్గర గాడ్లీకి ఉంది. గోకు దగ్గర సూపర్ సైయాన్ ఫార్మ్స్ ఉంది, బ్లూ, గాడ్. ఇంకా గోకు దగ్గర అల్ట్రా ఇన్స్టింక్ట్ ఉంది. ఇతనికి మైండ్ అవసరం లేదు, బాడీయే డేంజర్ ని సెన్స్ చేసి ఆటోమేటిక్లీ తప్పించుకుంటుంది. ఇతని దగ్గర కమెహేమా ఉంది. ప్లానెట్స్ ని మసి చేసే ఎనర్జీ బ్లాస్ట్ ఇది. గోకు దగ్గర ఇన్స్టాంట్ ట్రాన్స్మిషన్ ఉంది. మిల్లీ సెకండ్స్ లోని యూనివర్స్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. గోకు గ్రోత్ గురించి చూస్తే ఫైట్ జరుగుతున్నప్పుడు గోకు పవర్ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం సైటామా యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. సైటామా దగ్గర స్పెషల్ ఎఫెక్ట్స్ ఏం లేవు, జస్ట్ రా పవర్ మాత్రమే. సైటామా దగ్గర ఇన్ఫినిటీ స్ట్రెంగ్త్ ఉంది. సైటామాకి లిమిట్ లేదు. ఇతను ఎంత గట్టిగా కొట్టాలి అనుకుంటే అంత గట్టిగా కొట్టగలడు. సైటామా దగ్గర సీరియస్ పంచ్ ఉంది. ఒక సీరియస్ పంచ్ వస్తే క్లౌడ్ స్ప్లిట్ అవుతాయి, ప్లానెట్ షేక్ అవుతుంది. సైటామా దగ్గర సూపర్ స్పీడ్ ఉంది. గారుతో ఫైట్ చేసినప్పుడు స్పేస్లో మిల్లీ సెకండ్స్లో 100ల సార్లు మూవ్ అయ్యాడు. సైటామా ఇన్వనరబిలిటీ. ఎంత పెద్ద ఎనర్జీ బ్లాస్ట్ అయినా సరే సైటామా బాడీకి ఒక ఇచ్చ లాంటిది కూడా చెయ్యలేదు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుందో డీటెయిల్ బ్యాటిల్ సినారియో గురించి చూద్దాం. ఇమాజిన్ ఏ ఫైట్. గోకు సూపర్ సైయన్ బ్లూలోకి వెళ్ళి సైటామాని కొడితే సైటామాని పంచులు దమ్ము లేదు భయ్యా అని నవ్వుతాడు. గోకు షాక్ అయ్యి అల్ట్రా ఇన్స్టింక్ట్ లోకి మారుతాడు. సైటామా సీరియస్ గా ఒక పంచ్ వేస్తే గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్ వల్ల ఆటోమేటిక్ గా తప్పించుకుంటాడు. గోకు కమహేమ విసిరితే సైటామా దీన్ని సీరియస్ నీజుతోనే ఆపేయగలడు. కామిక్స్ లో సైటామా తుమ్ముతోనే జూపిటర్ ప్లానెట్ ని మసి చేశాడు. ఇప్పుడు మనం ఈ బ్యాటిల్ ని లాజిక్ గా చూద్దాం. గోకు స్ట్రెంగ్త్ మల్టీప్లేయర్స్ పైన డిపెండ్ అవుతుంది. 10x లేదా 100x అని. కానీ సైటామా స్ట్రెంగ్త్ ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుంది. అంటే ఎనిమి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సైటామా అంతకంటే ఎక్కువ లెవెల్ కి 1 సెకండ్ లో వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ని చూద్దాం. గోకు స్ట్రెంగ్త్ గురించి చెప్పాలంటే ఇయర్స్ ఆఫ్ కాంబాట్ ఎక్స్పీరియన్స్ ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి. గోకు వీక్నెస్ ఏంటంటే గోకుకి లిమిట్స్ ఉంటాయి, అవి బ్రేక్ చేయడానికి టైం పడుతుంది. సైటామా స్ట్రెంగ్త్ గురించి చెప్పాలంటే సైటామాకి ఎలాంటి లిమిట్స్ లేవు. సైటామా ఇస్ ఏ గ్యాగ్ క్యారెక్టర్, కామెడీ కోసం సృష్టించిన క్యారెక్టర్. సో ఇక్కడ లాజిక్ పని చెయ్యదు. సైటామా వీక్నెస్ ఏంటంటే బోర్డెమ్. ఇతనికి ఫైటింగ్ టెక్నిక్ లేదు, జస్ట్ రా పవర్ మాత్రమే ఉంది. వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో పుమ్మేయండి. ఇప్పుడు అసలైన క్వశ్చన్, వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారు? నా ఒపీనియన్ లో హ్యాండ్మే లాజిక్ పట్టి చూస్తే సైటామా విన్స్. ఎందుకంటే సైటామా క్యారెక్టర్ కాన్సెప్ట్ ఏ వన్ పంచ్. గోకు ఎంత ట్రైన్ కొత్త ఫామ్ తెచ్చి కొట్టినా కూడా సైటామా లాజిక్ లెస్ స్ట్రెంత్ ముందు అది తగ్గిపోతుంది. రీసెంట్ బ్యాటిల్ అయిన సైటామా వర్సెస్ గోరు మ్యాంగా ఆర్క్లో మనకి తెలిసిందేంటంటే సైటామా స్ట్రెంత్ ఎనిమి లెవెల్ని బట్టి అన్లిమిటెడ్గా గ్రో అవుతుంది. గోకు చాలాసార్లు ఓడిపోయి బతికాడు, కానీ సైటామాకి ఇప్పటి వరకు ఒక చిన్న గాయం కూడా కాలేదు. సో ది బ్లాక్ క్యాప్స్ విన్. సో ఫ్రెండ్స్, ఇది మన సయ్యాన్ వర్సెస్ గుండుమాంప బ్యాటిల్ గురించి. గోకు స్పిరిట్ బాంబ్ వేస్తే సైటామా ఫుట్బాల్ ఆడుకుంటాడంటారా, లేక గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్ ముందు సైటామా హ్యాండ్ పని చేయదంటారా? కింద కామెంట్స్ లో కుమ్మేయండి. వీడియోనికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మాస్ కంపారిజన్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.